కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 71వ వచనం. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. గట్టిగా చప్పట్లు కొడతాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు అంటున్నాడు. నాకు కష్టాలు రావడం, నాకు నిందలు రావడం, నాకు అవమానాలు రావడం నాకు మేలైంది. నేను గొర్రెల కాపరిగా మారడం, అందరిచే వెలివేయబడడం, సొంత అన్నలచే వెలివేయబడడం. హల్లెలూయా. సొంత అన్నలచే వెలివేయబడడం, కన్న తండ్రిచే తృణీకరించబడడం, బంధువులచే తృణీకరించబడడం, గొర్రెల కాపరిగా వెళితే పాషిపోయినటువంటి అన్నము తినడం నాకు మేలైంది అని ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎందుకని దావీదు నాకు శ్రమలు రావడం మేలైంది అని అంటున్నాడు? శ్రమలు రావడానికి ఒక గొప్ప ప్రణాళిక ఉందని దావీదు గ్రహించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరిగా నేను ఉన్నాను, కష్టాలు పడ్డాను, కన్నీరు గార్చాను, నిందలు పడ్డాను, అవమానాలు పడ్డాను, చినిగిపోయిన బట్టలు వేసుకున్నాను. వారం రోజులు, నెల రోజులు ఒకటే చెత్త. నా పక్కన ఎవరు నిలుచున్నా ఆ గొర్రెల స్మెల్లే రావడము నాకు మేలైందంటున్నాడు దావీదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో, నాతో, మనతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. శ్రమలు రావడం నాకు మేలైందని దావీదు చెబుతున్నాడు. ఎందుకని అంటున్నాడంటే ఆ శ్రమల్లోనే ఆశీర్వాదం దాగి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వచ్చాయి కాబట్టి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని కనుదృష్టి మన పైన పడాలి అంటే మనం శ్రమలు పడాలా? దేవుని దృష్టి మనపై పడాలి అంటే మనం అప్పులు కావాలి. ఆమేనండి. అన్ని సమృద్ధిగా ఉంటే దేవుని పాదాలు పట్టుకొని కన్నీరు గారుస్తామా? ఆటో తోలేటోళ్ళు ఉంటారు, ఏమవుతుంది? 2 రోజుల్లో 3 రోజుల్లో కిస్తీ కట్టాలా? ఆమేన్. అప్పుడు ఏం చేస్తాం మనం? ప్రభువు పాదాలు పట్టుకోవడం ప్రారంభమైంది. అప్పులోడు వస్తాడు. అప్పులోడు వచ్చి తిట్టిన తిట్టకుండా ఇంటి ముందుకొచ్చి తిట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, ఎవరికి బాధ చెప్పుకోవడం అర్థం కాక ప్రభువు పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి, అయ్యా నాకున్న కష్టాలు తొలగించు, నాకున్నటువంటి అప్పులు తొలగించు, నాకున్న వేదన తొలగించు అని చెప్పి ప్రభువు పాదాల దగ్గర కన్నీరు గార్చి దేవునికి మనం దగ్గర అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రాగానే, కన్నీళ్లు రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే దేవునికి దూరముగా మనం పారిపోకూడదు. ఆమేనండి. గట్టిగా ఇక్కడ పిడికిలి బిగించాలా, పిడికిలి బిగించాలా. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రాగానే పారిపోయే వ్యక్తులుగా కాదు. ఆమేన్. కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా దావీదు నిలబడ్డాడు గనకనే రాజు కాదు మహారాజుగా దేవుడు లేపినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా యాత్రను సాగించు. ఎవరు కళ్ళు తెరవద్దు. కష్టాలతో వచ్చావా? నష్టాలతో వచ్చావా ఈ మందిరానికి? స్తుతి చేయుట నేర్పించు.
కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. అప్పులతో వచ్చావా? నష్టాలలోనైనా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు. ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు. నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. హల్లెలూయా. పిడికిలి బిగించాలా? హల్లెలూయా. కష్టాలు రాగానే దేవుణ్ణి వదిలిపెట్టే భక్తి జీవితం వ్యర్థమైన జీవితం. శ్రమలు రాగానే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే భక్తి వ్యర్థమైన భక్తి. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, వేదన వచ్చినా, అప్పుల పాలైపోయినా తుది శ్వాస వరకు దేవుని కొరకు నిలబడే వారు దేవునికి కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలలోనైనా నష్టాలలోనైనా దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఆరాధించుకోవడం మనం నేర్చుకోవాలి. 10 లక్షలు అప్పులు కానీ, 20 లక్షల అప్పు కానీ, ఆమేన్, 20 లక్షల అప్పు కానీ, క్యాన్సర్ మనలోకి రాని, క్యాన్సర్ గడ్డలు, ఇంత పెద్ద పెద్ద గడ్డలు వచ్చినా కరిగించే దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు శ్రమలు రాగానే నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో. కానీ ఈరోజు నీకు శుభవార్త ఏంటిదంటే, శ్రమల్లో నుంచి నా దేవుడు సిరులను దాచిపెట్టినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్పండి, పక్కన వారితో చెప్పండి, శ్రమల్లో నుంచి సిరులు దాచిపెట్టినాడు. చెప్పండి సెకండ్, శ్రమల్లో నుంచి. నువ్వు చెప్పవారా? నువ్వు చెప్పవా? పక్కన చెల్లికి చెప్పు. శ్రమల్లో నుంచి సిరులు దాచిపెట్టినాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమల్లో నుంచి సిరులు దాచిపెట్టినాడు. 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదివి సహాయం చేయండి. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదవండి నాన్న తొందరగా. నశించిపోవు సువర్ణము. నాన్న బైబుల్ తీసుకురాని వాళ్ళు మాట ఈ వాక్యం వినండి.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధనల చేత నిందల చేత అవమానాల చేత కష్టాల చేత కన్నీళ్ల చేత అప్పుల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? డాడీ చప్పట్లు కొట్టమన్నప్పుడు ఇట్లా కొట్టొద్దు. చప్పట్ల మధ్యలో ఎవరుంటారు చెప్పాలా మీరు? సాతానుగాడి చెంప. ఎస్, సాతానుగాడి చెంప వాక్యం విననీయకుండా చేస్తాడు. అందుకనే చప్పట్లు గట్టి కొడితే వాడి చెంప పగిలిపోవాలా. కొట్టాల చెంప, కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఆ శ్రమల ద్వారా నీకేం తీసుకొస్తాడు దేవుడు? ఏం తీసుకొస్తాడు? మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పులోడొచ్చి నీ ఇంటికి వచ్చి నీ పరువు తీయాలా? ఆమేన్. అప్పులోడొచ్చి నీ ఇంటికి వచ్చి నీ పరువు తీయాలా? నువ్వు హాస్పిటల్ చుట్టూ తిరగాల, నీకు నిందలు రావాలా, అవమానాలు రావాలా, కష్టాలు రావాలా, కన్నీళ్లు రావాలా, అప్పుడే దాని తర్వాతనే నీకు ఘనత వస్తుంది. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత రావాలి అంటే నీకు నిందలు రావాలి, నీకు అవమానాలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్లు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. యోసేపుకు ఉట్టిగిన పేరు వచ్చిందా? ప్రధానమంత్రి సీట్లో ఉట్టిగిన కూర్చున్నాడా? తోడబుట్టిన అన్నలు, ఒక పేగు తెంచుకొని పుట్టినటువంటి అన్నలే తనని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఒక పేగు తెంచుకొని పుట్టినటువంటి అన్నలే చంపడానికి బాయిలో పడేశారు. ఒక పేగు తెంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములే యోసేపు జీవితాన్ని నాశనము చేయడానికి ప్రయత్నము చేశారు. ఎంత నలిగిపోయి ఉంటాడు యోసేపు, ఎంత బాధపడి ఉంటాడు. ఒక్కసారి ఊహించుకుంటూనే మన తోడ పుట్టిన అన్న మనల్ని ఒక మాట అనగానే ఇంత బాధపడుతున్నామే, మా తోడ పుట్టినటువంటి చెల్లి ఒక మాట మన మీద అట్లా ఇసిరేగానే ఇంత బాధపడుతున్నామే, చిన్న దెబ్బ తగలగానే ఇంత బాధపడుతున్నామే. చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడు, చేయని నేరానికి చిత్ర హింసను అనుభవించాడు యోసేపు. ఆ శ్రమల్లో నుంచే నా దేవుడు యోసేపుకు మహిమయు ఘనతయు తీసుకొచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ లైవ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో, నిందలతో చూస్తున్నావా, అవమానాలతో చూస్తున్నావా, కన్నీళ్లతో చూస్తున్నావా, నీకొక శుభవార్త. అప్పులతో ఈ మందిరానికి వచ్చావా, అనారోగ్యంతో ఈ మందిరానికి వచ్చావా, ఉద్యోగం లేక ఈ మందిరానికి వచ్చావా, ఈరోజు నీతో దేవుడు మాట్లాడడానికే ఈ మందిరానికి నిన్ను నడిపించాడు. అప్పులతో ఉన్న నిన్ను, కన్నీళ్లతో ఉన్న నిన్ను, నువ్వు వేదనతో ఉన్న నిన్ను నీకొక మహిమను తీసుకురావడానికి, నీకు ఘనతను తీసుకురావడానికి. ఎవరి ముందైతే తల దించుకున్నావో, ఏ బంధువుల ముందైతే నీ తల ఇలా దించబడిందో, ఏ రక్త సంబంధికుల ముందు ఏ విధంగా అయితే తల దించుకున్నావో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, ఈ రోజు దించబడ్డ నీ తలను నా దేవుడు ఎత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా,
నీ జీవితం అంతటిలో ఇదే నీ లైఫ్. ఇలా తీసుకోవడం, అప్పు 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 ఇలానే తీసుకున్నావేమో. కానీ ఈ అనుభవంలోకి గనక నువ్వు అడుగు పెడితే ఒకరికి ఇచ్చే స్థితిలోకి నా దేవుడు నడిపించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ప్లీజ్ దయచేసి ఏదో మందిరానికి వచ్చాం టైంపాస్గా, ఏదో పాస్టర్ అమ్మ తేజ గారంట అని చెప్పి వచ్చినాం వెళ్ళిపోయినామని కాదు. ఈ మందిరంలో నీ పక్కనోళ్ళు వాక్యం విన్నా వినకపోయినా ఈ వాక్యాన్ని గనక నువ్వు వినగలిగితే, ఈ వర్తమానాన్ని గనక ఈరోజు ఇలా పట్టుకోగలిగితే, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, నెక్స్ట్ రోజు నుంచే నీ చరిత్రను, నీ జీవితంలో గొప్ప మార్పులను దేవుడు తీసుకురాబోతున్నాడు. గొప్ప మార్పులను దేవుడు తీసుకురాబోతున్నాడు. ఈరోజు దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. వేదనతో వచ్చావా? కన్నీళ్లతో వచ్చావా? క్యాథరిన్ కుల్మన్ అందరినీ ప్రేమించింది. అందరి ప్రేమకు దూరం అయిపోయింది క్యాథరిన్ కుల్మన్. ప్రేమించి ప్రేమించి అందరిచే మోసపోయింది క్యాథరిన్ కుల్మన్ అమ్మ. ఎంతో వేదనతో, ఎంతో బాధతో, ఎంతో కష్టముతో ఉంది క్యాథరిన్ కుల్మన్ అమ్మ. ప్రేమించిన వారు అందరూ మోసం చేశారు. చివరికి కట్టుకున్న భర్త కూడా ఆ బిడ్డని చిత్రహింసలు పెట్టి కొట్టి 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 కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు. అనాథగా మిగిలిపోయింది. ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితులలో ఇక అందరూ ఈ సొసైటీలో నన్ను మోసం చేశారు, ఈ సొసైటీలో నన్ను అందరూ శారీరకముగా యూజ్ చేసుకొని నన్ను విడిచిపెట్టేశారు, తల్లిదండ్రులు విడిచిపెట్టారు, బంధువులు విడిచిపెట్టారు అని ఏడుస్తూ ఏడుస్తూ ఇక చనిపోతే బాగుండు అని చెప్పి చనిపోవాలని ఒక నిర్ణయము తీసుకొని తనకున్నటువంటి కారు మీద ఎక్కేసేసి ఒక లోయలోకి దూకి చనిపోవాలి అని ఒక తీర్మానం తీసుకుంది. అమ్మ అర్థమవుతున్నాయా నా మాటలు? చనిపోవాలని ఒక డిసైడ్ చేసుకుంది. కారు వెళ్తా ఉంది. ఒక బోర్డు కనపడ్డది. ఆ బోర్డులో ఏమనుందంటే ఎండ్ ఆఫ్ ది రోడ్డు ఇక్కడ నుంచి పూర్తవుతుంది, ఇక ముందు రోడ్డు లేదు, ముందు లోయ ఉంది అని చెప్పి అక్కడ రాయబడింది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, రాయబడుంటే ఇక నేను చనిపోవాల్సినటువంటి స్టాఫ్ వచ్చేసిందని చెప్పి ఇక అక్కడ చివరి స్టేజ్ దగ్గర ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంది. కార్ స్టార్ట్ చేసింది, ఎక్సిలేటర్ తొక్కుతూ ఉంది. ఇలా ఇక డ్రూన్ అని ఇక కారు సౌండ్ వస్తూ ఉంది. క్లచ్ నొక్కితే ఇంకా కారు వెళ్ళిపోతుంది. న్యూ టెస్టిమెంట్ బైబుల్ కనపడ్డదంట. న్యూ టెస్టిమెంట్ బైబుల్ కనబడగానే, కొత్త నిబంధన బైబుల్ కనపడగానే బైబుల్ తీసి కొరింథీ పత్రికలో ఒక వాక్యం కనపడ్డది. ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టిగా మారుతారని ఆ వాక్యం చదివింది. తనకి చాలామంది యేసు ప్రభువు గురించి సువార్త చెప్పారు, కానీ వినలేదు. ఆ రోజు ఆ కారులో కూర్చుని, యేసయ్యా నన్నందరూ మోసం చేశారు, యేసయ్యా నన్నందరూ వదిలేశారు, యేసయ్యా నన్నందరూ శారీరకముగా నన్ను ఉపయోగించుకొని ప్రభువా అందరూ నన్ను మోసం చేశారయ్యా. అయ్యా నన్ను లేవనెత్తగలుగుతావా ప్రభువా, నన్ను వాడుకోగలుగుతావా ప్రభువా, నాకు అండగా నిలబడగలుగుతావా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని స్వరము, మై డియర్ కుల్మాన్ నువ్వు చనిపోవడానికి వీలు లేదు, నిన్ను గొప్ప సేవకురాలిగా నేను నిలబెట్టబోతున్నానని చెప్పాడంట. అయ్యా నువ్వు నాతో మాట్లాడుతున్నావా, నేను పాపాత్మురాలయ్యా అని చెప్పి క్యాథరిన్ కుల్మన్ అనుకుందంట. నో, నువ్వు నా కొరకు నిలబడితే నీ కొరకు నేను నిలబడబోతున్నానని చెప్పి దేవుడు ఆ బిడ్డతో మాట్లాడి కారు వెనక్కి టర్న్ తీసుకొని చిన్న గృహములో ప్రారంభించింది పరిచర్య. ఎప్పుడైతే మోకాళ్ళ అనుభవం, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన, ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన,
ఎప్పుడు ప్రార్థన చేసిన కన్నీళ్లు ఏర్లై పారుతూ ఉండేదంట. ఉపవాసం 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 ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని శక్తి ఆ బిడ్డని ఆవరించడం ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ క్యాథరిన్ కుల్మన్ అమ్మ ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతాలు, ఎక్కడ ప్రార్థనకి వెళ్ళినా అక్కడ అద్భుతాలు. ఫేమస్ అయిపోయింది. క్యాథరిన్ కుల్మన్ అమ్మ మీటింగ్ జరుగుతుంది అనగానే స్టేడియాలు అంతా నింపబడేటి. ఆమేన్. స్టేడియాలు అంతా నింపబడేటి. చాలామంది అనుకునే వాళ్ళంట ఆమెను చూడడానికి ఇంతమంది పోతున్నారు ఏంటి అని చెప్పేసి. ఆమెను చూడడానికి కాదు, ఆమెలో ఉన్న దేవుడుంచిన మహిమను చూడడానికి పోతున్నామని చెప్పి. ఆ బిడ్డ స్టేజ్ మీద నుండి వాక్యము చెబుతుంటే ఆ బిడ్డను ఎవరైతే శారీరకముగా మోసము చేశారో, ఎవరైతే భర్త అయితే ఉన్నాడో, ఎవరైతే ఆమెను ప్రేమించిన అని చెప్పి మోసము చేశారో, ఆ బిడ్డ వాక్యము చెబుతుండగానే ఆ బిడ్డ ముఖములో ఉన్న తేజస్సును బట్టి నాకు యేసయ్య కావాలని చెప్పి తన పాదాల దగ్గరికి వచ్చి మోకరించే వాళ్ళంట. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప పరిచర్య చేసినటువంటి దైవ సేవకురాలు క్యాథరిన్ కుల్మన్. బెన్హిమ్ పాస్టర్ గారు తెలుసు కదా. బెన్హిమ్ పాస్టర్ గారు చాలా ఫేమస్ పాస్టర్. ఆ బెన్హిమ్ పాస్టర్ గారి ఆత్మీయ తల్లి ఈ క్యాథరిన్ కుల్మన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు పనికిరాని స్త్రీలో నుంచి గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి వేల మంది సేవకులను ఆ బిడ్డ ద్వారా దేవుడు అందించినాడు. దేవుడు లేపడం ప్రారంభిస్తే దించడం ఎవరి తరం కాదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ వేదనతో నువ్వు వచ్చావో, నాకెవరు లేరన్నా, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నా, నాకు అండగా నిలబడే వారు ఎవరు లేరన్నా అని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ క్యాథరిన్ కుల్మన్ అమ్మ నమ్ముకున్న దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, క్యాథరిన్ కుల్మన్ అమ్మని లేవనెత్తిన దేవుడు, నన్ను లేవనెత్తిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి అప్పులతో ఉన్నవారిని, నిందలతో ఉన్నవారిని లేవనెత్తడానికే దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం. నిర్గమాకాండము 1వ అధ్యాయం 12వ వచనం. తొందరగా. హల్లెలూయా. నిర్గమాకాండము 1వ అధ్యాయం. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. ఆమేన్. శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి. చెప్పాలా అమ్మా? అర్థమవుతున్నాయి అమ్మా? శ్రమ పెట్టిన కొలది ఏమవుతున్నారు? దీవించబడుతున్నారు. ఆమేన్. ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు. ఇశ్రాయేలీయులు పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు. నా మాటలు అర్థమవుతున్నాయా నాన్న? అమ్మా తల్లులు ఇటు చూడండి, అందరూ చేతులు చెప్పండి. ఇశ్రాయేలీయులు పరాయి దేశంలో ఉన్నారు, పరాయి రాజు పరిపాలనలో ఉన్నారు, పరాయి ప్రజల మధ్యలో ఉన్నారు. అయినా కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు అభివృద్ధి పొందారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కారణం ఏంటి? చెప్పండి, గట్టిగా చెప్పాలా, మైక్లో చెప్పాలా? కారణం ఏంటి? శ్రమ పెట్టిన కొలది ఏంటి? శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి దీవించబడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమ, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను, నా మీద కొంతమంది కుట్రవన్నీ పాస్టర్ అమ్మ తేజ గారి పరిచర్య లేకుండా చేయాలి,
పాస్టర్ అమ్మ తేజ గారినే లేకుండా చేయాలని చెప్పి చాలామంది కుట్ర పన్నారు. చాలామంది కాదులే కానీ ఒక్కరు కుట్ర పన్నారు. కుట్ర పని ఏం చేశారు? లేని పోని అన్నీ కూడా ఇక్కడ కూరగాయల మొక్కలు వేసుకున్నాం ఈ స్థలంలో. చాలా జాగ్రత్తగా వినండి. కూరగాయల మొక్కలు వేసుకుంటే మేము కూరగాయలు కట్ చేస్తాం. నేను, చిన్నబాబు, మమ్మీ, ఇంకో 4-5 పిల్లలు కూరగాయలు, బెండకాయలు అవి ఇవి కట్ చేస్తున్నాం. వాడు వచ్చి ఏం చేసిండంటే ఆ గేట్ మీద నుంచి వెళ్ళి వీడియో తీశాడు. తీసి ఎస్పీ దగ్గరికి వెళ్ళిపోయాడు. దానికంటే ముందు ఏం జరిగింది? ఈ బిల్డింగ్ వెనకాల మేము చెత్త క్లీన్ చేసుకుంటున్నాం. ఈ బిల్డింగ్ వెనకాల చెత్త, నేను, ఫిలిప్, మా పిల్లలందరూ చెత్త క్లీన్ చేసుకుంటున్నాం. చెత్త కాలబెడుతుంటే ఆ విధంగా వచ్చాడు. అలా వచ్చాడు, ఆ గ్రౌండ్లో నుంచి వచ్చి ఒక ఫోటో తీశాడు. ఫోటో తీసి నాకు ఫోన్ చేసి పాస్టర్ అమ్మ తేజ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నా అన్నాడు. రండి బ్రదర్ అన్న. ఆఫీస్ రూమ్లోకి వచ్చి ఫస్ట్ 50,000 అడిగాడు. 50,000 అడుగుతున్నారు. దేనికండి అంటే, మీరు అనాథ పిల్లలతో బలవంతంగా పని చేపిస్తున్నారు కదా, అందుకని ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో అంటే చెత్త ఏరుతున్నటువంటి ఫోటోలు ఉన్నాయి అక్కడ. ఈ ఫోటో పేపర్కి రాకుండా ఉండాలంటే, నీ మీద కేసు బుక్ కాకుండా ఉండాలంటే 50,000 అన్నాడు. నేను ఇవ్వను అన్నా. బయటికి వెళ్తున్నాడు, గంటకొకసారి ఫోన్ చేస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. ఆయన ఆంధ్రజ్యోతిలో చేస్తాడంట. ఆంధ్రజ్యోతి ఆఫీస్కి నేను, మమ్మీ వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఏమైందంటే తనని విలేకరు నుంచి తీసేసిన తర్వాత ఇక్కడ ఈ వీడియో తీసుకొని ఏం చేశాడంటే ఎస్పీని వెళ్ళి కలిస్తే దీంట్లో ఏముందయ్యా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారని ఎస్పీ అన్నారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ని పంపించాడు. జాయింట్ కలెక్టర్ వచ్చి ఎంక్వైరీ చేశాడు. జాయింట్ కలెక్టర్ వచ్చి రిపోర్ట్, అది ఉందా నాన్న మన దగ్గర, వాళ్ళు చిన్న వయసులో చాలా మంచిగా పరిచర్య చేస్తున్నారు, శ్రేష్టమైనటువంటి ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళ గ్రీనరీ వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళు బలవంతంగా వాళ్ళతో పని చేయట్లేదని చెప్పి కలెక్టర్ గారికి మంచిగా రిపోర్ట్ ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత ఏమైంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తనతో పాటు ఇంకా మన సైన్యం అంటే అర్థం చేసుకోండి ఇక మీరు. ఆమేన్. మనోళ్ళే అంటే ఎవరు? మనోళ్ళే కలిసి వెళ్ళారనమాట. వెళ్తే ఏఎస్పీ గారు వచ్చారు. ఏఎస్పీ గారికి నేను, మమ్మీ అందరం చెప్పినటువంటి విషయం ఏంటంటే, సార్ ఇగో ఇక్కడే ఉంటాడు సార్, ఆయన విలేకరు అని చెప్పుకుంటున్నాడు, మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్, ఇది సార్ పరిస్థితి అని చెప్పినప్పుడు ఏఎస్పీ గారు ఏం చేశారంటే, తేజ గారు మీరు ఇమ్మీడియట్లీగా వచ్చి కేసు పెట్టండి ఆయన మీద అన్నాడు. ఏమన్నాడు? ఇమ్మీడియట్లీగా వచ్చి మీరు కేసు పెట్టండి అన్నాడు. నేను, మమ్మీ కూర్చున్నాం, ఇమ్మీడియట్గా కేసు పెట్టండి అంటే ఆయన మీద కేసు అవుతుందేమో అని చెప్పి 3-4 కొంతమంది తెలిసిన విలేకరులను పంపించి, తేజ నువ్వు ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకుతున్నావు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నావు, ఆయన ఉన్న ఊరు, ఆయన లోకల్ కనుక రేపటి దినాన నిన్ను ఏదైనా చేయరాన్ని చేస్తాడు కనుక నువ్వు ఆయన మీద కేసు పెట్టకు అన్నాడు. మేము దేవుని బిడ్డలం కదా, క్షమించి ఏం చేసినాం? కేసు పెట్టనందుకు ఆడేం చేసిండంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కలిసే దగ్గరికి ఏఎస్పీ గారికి కోపం వచ్చి 6 సెక్షన్ల కింద నా మీద కేసు బుక్ చేసిండు. ఎందుకు? నేను చెప్పిన మాట నువ్వు వినలే కదా, వాడికి శిక్ష పట్టిద్దామని చెప్పి నువ్వు చెబితే నువ్వు వినలేదు, మా చుట్టూ తిరుగుతాడు ఆయన. నువ్వు మా పోలీసు వాళ్ళంగా మేము నీకు అండగా ఉంటామన్నా కానీ నువ్వు మాకు అండగా, మా మీద నీకు నమ్మకం లేదని చెప్పి నువ్వు మా మాట వినలేదని చెప్పి 6 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 సెక్షన్ల కింద ఎప్పుడైతే కేసు బుక్ అయిందో కన్నీరు గారవడం, కోర్టుల చుట్టూ తిరగడం,
హైకోర్టు చుట్టూ తిరగడం, హైకోర్టు చుట్టూ తిరిగి తిరిగి కరోనా తెచ్చుకున్నా. ఫస్ట్ వేవ్ కరోనా వచ్చిన తర్వాత చావు బ్రతుకులోకి వెళ్ళిపోయినాను. 5th స్టేజ్లోకి వెళ్ళిపోయినాను. మీకు అందరికీ తెలుసు, ఊపిరి ఆడడం లేదు. బ్రతుకుతానో చస్తానో నాకు తెలియదు. ఆ మరణ పడకలో ఇటుపక్క ఒక కరోనా పేషెంట్ చనిపోయాడు, ఇటుపక్క ఒక కరోనా పేషెంట్ చనిపోయాడు. నా భార్యకు కరోనా, నా కొడుకుకు కరోనా, మా అత్త మామకి, మా బామర్దికి కరోనా, అందరూ కరోనాతో నిండిపోయారు. ఏడుస్తూ 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 ఉన్నా. నా పడక ఆ హాస్పిటల్లో పడుకొని ఏడుస్తూ ఏడుస్తూ, అయ్యా నువ్వు బ్రతికిస్తే ఘనమైన పరిచర్య నేను చేస్తానయ్యా, అయ్యా నీకోసం నేను బ్రతకాలనుకుంటున్నానయ్యా అని చెప్పి ఆ రోజు ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేసినాను. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, దేవుడు ఇలా పిండేశాడు, అనేక విధాలుగా పిండేశాడు. దేవుడు స్వస్థపరిచాడు. వచ్చాను, ఇంటికి వచ్చి ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకుండా ప్రార్థనల మీద ప్రార్థనలు, ప్రార్థనల మీద ప్రార్థనలు, ప్రేయర్ టవర్లకు వెళ్ళి ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థనలు చేయడం ప్రారంభించాము. ఎప్పుడైతే మా మీద కేసు బుక్ అయిందో ఆ రోజే దేవుడు రాసి పెట్టాడు, అమ్మ తేజ మినిస్ట్రీస్ని ప్రపంచానికి పరిచయం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పాస్టర్ అమ్మ తేజ గారి మీద కేసు బుక్ అయిందో ఆ రోజే దేవుడు ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. 400 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే యూట్యూబ్లో ఈరోజు 2 లక్షలు దాటిపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు సౌండ్, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండా ఎవరు కళ్ళు తెరవద్దు. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడా, నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేది కోరుకోనయా, అసలు ఇంకేది కోరుకోనయా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. అందరం పాడదామా, అందరం పాడదామా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేవి కోరుకోనయా, అసలు ఇంకేమి కోరుకోనయా. ఆమేన్, హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయినా దేవుడు సహాయము చేసే దేవుడు. కష్టకాలమందు నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు కష్టాలు వచ్చినాయి అంటే దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడని అర్థం. ప్రైజ్ ది లార్డ్. నీకు కష్టాలు వచ్చినాయి అంటే, నష్టాలు వచ్చినాయి అంటే దేవుడు నిన్ను టెస్ట్ చేస్తున్నాడని అర్థం. ఎన్ని కష్టాలు వచ్చినా మేము వెనక్కి వెళ్ళిపోలేదు, ఎన్ని నిందలు వచ్చినా మేము వెనక్కి వెళ్ళిపోలేదు, ఎంత బాధలు వచ్చినా మేము వెనక్కి వెళ్ళిపోలేదు.
చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయినా మేం వెళ్ళిపోలేదు. తుది శ్వాస వరకు నా యేసయ్య కోసమే బ్రతుకుతాము, బ్రతికి తీరుతాము. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పిలిస్తే ఈ పరిచర్యకు మేము రాలే. మమ్ములను పిలిచిన వాడు ఒక మనిషి కాదు. మమ్ములను పిలిచిన దేవుడు కన్నులుండి చూడలేని దేవుడు కాదు. మమ్ములను పిలిచిన వాడు చెవులుండి వినలేని దేవుడు కాదు. మమ్ములను పిలిచిన దేవుడు, ఈ సర్వ సృష్టిని సృజించిన దేవుడు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు. కొట్టాల గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చిన్న శ్రమ రాగానే ఛీ ఎందుకు నాకు ఈ జీవితం, చిన్న బాధ రాగానే ఎందుకు నాకు ఈ జీవితం, చిన్న వేదన రాగానే ఎందుకు నాకు ఈ జీవితం. దిగులు పడొద్దు, బాధపడొద్దు. ఆమేన్. నువ్వు 20 లక్షల అప్పుండని, 30 లక్షల అప్పుండని, ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్లోకి నువ్వు కూరుకుపోయినా, ఆమేన్, నువ్వు సముద్రం అడుగుల లోతుల్లోకి వెళ్ళిపోయినా, నీ చెయ్యి పట్టుకొని ఇదిగో ఇలా లేపుకొని నిన్ను సాక్షికరంగా నిలుచోబెట్టే దేవుడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. సాతాన్ గాడు ఏమంటాడు తెలుసా? నీ పని అయిపోయింది అంటాడు. ఏమంటాడు? ఏమైంది శ్రీకాంత్? ఏమంటాడు? నీ పని అయిపోయింది. ఏమంటాడు? నీ పని అయిపోయింది. ఇక నువ్వు అప్పుల పాలైపోయినావు, నువ్వు శ్రమల పాలైపోయినావు, నువ్వు నిందల పాలైపోయినావు అని అంటారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? అయిపోయిన స్థితి నుంచి, అక్కడి నుంచే ప్రారంభాన్ని ప్రారంభించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తుండగా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుండగా, శ్రమలు నీకు సిరులు కాబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. శ్రమలు నీకు సిరులు కాబోతా ఉన్నాయి. నిందలు, అవమానాలు ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఏ స్థలములోనైతే నువ్వు తల దించుకున్నావో కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఏ బంధువుల ముందైతే తల దించుకున్నావో, నా దేవుడు ఆ బంధువుల ముందే నీ తలను లేవనెత్తబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. షాక్ అయిపోవాలా నీ బంధువులు. ఆమేన్. ఏమైపోవాలా, ఏమైపోవాలా చెప్పాలా? ఏమైపోవాలా? షాక్ అయిపోవాలా యేసు నామంలో. వీడు దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇంకా అప్పులు ఉన్నాడు ఏంద్రా, వీడు చర్చ్కి వెళ్తాడు ఇంకా ఏంద్రా, వీడి లైఫ్ అట్లుంది, వీడు చర్చ్కి వెళ్తాడు ఇంకా ఇల్లు కట్టుకోలేదేంద్రా వీడు. అట్లాంటి మాటలు వినపడాలి మనకి. వినపడితేనే లోపటున్న ఐశ్వర్యాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. కొట్టాల గట్టిగా చూడు. ప్రైజ్ ద లార్డ్. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన ఈ పరిచర్య, బూడిదిగడ్డ బస్తీలో చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించిన ఈ పరిచర్య ఈ స్థితికి రావడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు మాకిచ్చిన మాటని మేము పట్టుకున్నాం. ఎన్ని శ్రమలు వచ్చినా మేము వదిలిపెట్టలేదు. స్టిల్ శ్రమలు ఉన్నాయి కదా, రావట్లేదా? శ్రమలు వస్తున్నాయా, రావట్లేదా? స్టిల్ కూడా శ్రమలు వస్తున్నాయి. ఈరోజు కూడా శ్రమలు వస్తున్నాయి. శ్రమలు వస్తున్నాయని చెప్పి దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఐశ్వర్యాలను మనము వదులుకోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, శ్రమలను బట్టి చాలా రోజులు వెనక్కి తగ్గిపోయినావేమో, శ్రమలను బట్టి చాలా రోజులు వెనక్కి తగ్గిపోయినావేమో. ఈరోజు తగ్గిపోయే వ్యక్తిగా కాకుండా నువ్వు నిలబడే వ్యక్తిగా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 పేతురు
1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. స్తోత్రం ప్రభువా. నిబ్బరము గల బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమునందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. చదవండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట ఇటు చూడాలి. కొంచెము కాలము మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. లెక్క కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది కాలమే శ్రమలుంటాయి, కొద్ది కాలమే నిందలుంటాయి, కొద్ది కాలమే అవమానాలుంటాయి. నేను చాలాసార్లు చెప్తున్నా. ఇప్పుడు నొద్దు కానీ ఒక్క నిమిషం. అనిల్ నువ్వు ఇక్కడికి రా, అక్కడ నిల్చో. దేవుని నామానికి మహిమ. ఇక్కడికి రా. ఈయన పతనాన్ని నేను కోరుకునే వ్యక్తిని. ఆమెన్, ఆమెన్. ఈయన పతనాన్ని నేను కోరుకునే వ్యక్తిని కాబట్టి చెయ్యి బట్టి కిందికి లాగేస్తా. పైకి లేపు. ఇంకొన్ని రోజులు వాడు కొంచెం పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళినప్పుడు కాళ్ళు అందుతాయి. కాళ్ళు అందినప్పుడు కాళ్ళతో లాగేస్తాయి ఇట్లా కిందికి. మరలా పైకెక్కు. ఒక టైం రాబోతుంది. దేవుడు చివరి వచ్చిందని చదువు డాడీ. మీరు శ్రమ పొందిన పిమ్మట తానే. చాలు, ఆగండి, అక్కడ ఆగండి. ఏంటి శ్రమలు? నీ పక్కనున్నేళ్ళే నిన్ను కిందికి లాగుతారు. నీ బంధువులే నిన్ను చిత్రహింసలు పెడతారు. నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు. ఎందుకు? మనం అప్పుంటాం. ఆ అప్పులను బట్టి మన బంధువులే మనల్ని గుచ్చుతారు, మాటలతో గుచ్చుతారు ఇట్లా. ఎందుకు? వాళ్ళకు దగ్గర ఉంటున్నాం కదా, వాళ్ళకు అందిపోతున్నాం ఇట్లా. తర్వాత కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెము కాలము దేవునికి నమ్మకముగా శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్ముని, యేసయ్యే మిమ్ములను పూర్ణులుగా చేసి. ఎలా పూర్ణులో తెలుసా? నిన్నెవరైతే కిందికి లాగాలని ప్రయత్నం చేస్తున్నారో వారికి అందకుండా పూర్ణత్వంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా. చప్పట్లు కొట్టాలా. కళ్ళు మూసుకోవాలా. యేసయ్యానికి మహిమ ప్రభువా. ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా. ఆకర్షించే ప్రియుడా,
అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా అందరం కలిసి పాడదాం పరిపూర్ణమైన వాడా పరిపూర్ణ అందరం లేచి నిలబడదామా అందరం లేచి నిలబడదామా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ప్రతి ఒక్కరము అయా నీకే మహిమ ప్రభువా నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది నీదు తలపైనున్న అభిషేకం అధికముగా సువాసన నిచ్చుచున్నది నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు నీదు ప్రేమ చేతులే ప్రేమించే చేతులు నీదు ప్రేమ చూపులే నాకు చాలు నీదు ప్రేమ చూపులే నాకు చాలు ఆకర్షించే ప్రియు పాడాలి అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా చప్పట్లు కొట్టాలి పరిపూర్ణమైన వాడా ఆకర్షించే ప్రియుడా అందమైన దైవమా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా పరిపూర్ణమైన వాడా ఓ పరిపూర్ణమైన వాడా 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 యేసయ్యా నువ్వు పరిపూర్ణమైన వాడవయ్యా నువ్వు శక్తిమంతుడవయ్యా నువ్వు సజీవుడవయ్యా అయ్యా తల దించుకునేలా చేసే దేవుడవు కాదయ్యా
పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఓ పరిపూర్ణమైన వాడా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, ఆకర్షించే ప్రియుడా, అందమైన దైవమా, పరిపూర్ణమైన వాడా, నిన్ను పాడి హృదయం ఆనందించును, నాట్యముతో పాటలు పాడేదను, దేవాది దేవుడవని, ప్రభువుల ప్రభువని, దేవాది దేవుడవని, ప్రభువుల ప్రభువని, అందరికీ నిన్ను చాటి చెప్పేదను. లా 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 రే 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 లా రే 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 లా రే రే లా రే రే లా రే 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 లా రే రే లా రే రే లా రే. హల్లెలూయా, హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈరోజు మీరు పరిపూర్ణతలోకి అడుగు పెట్టుదురుగాక. ఒక్కసారి చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి చూడండి, చూడండి. పరిపూర్ణతలోకి దేవుడు ఎప్పుడు నడిపిస్తాడో తెలుసా? చూడండి, మీరు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు నిందలు వస్తాయి. నెంబర్ 1, నిందలు మనం తట్టుకుంటే ఇక్కడ వరకు వెళ్తాం. నెక్స్ట్ అప్పులు వస్తాయి, అప్పులను మనం తట్టుకొని దేవునిలో నిలబడగలిగితే ఇక్కడ వస్తాం. నెక్స్ట్ అనారోగ్యం వస్తుంది, అనారోగ్యంలో తట్టుకుంటే ఇక్కడికి వస్తాం. నెక్స్ట్ కన్నీళ్ళు, సూటిపొట్టి మాటలు, ఇక్కడికి వస్తాం. చేయరాని తప్పుకి శిక్ష అనుభవిస్తాం, ఇక్కడి వరకు వస్తాం. అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, తినడానికి తిండి ఉండదు, అయినా దేవుని కొరకు భరిస్తాం, ఇక్కడికి వస్తాం. అనేకమైనటువంటి సమస్యలు మన బిడ్డల జీవితంలో, అనేకమైనటువంటి ఒడిదొడుకులు, అయినా నిలబడాలి. నిలబడ్డప్పుడు దేవుడు పరిపూర్ణతలోకి నడిపిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. పరిపూర్ణతలోకి నువ్వు రావాలి అంటే అనేకమైనటువంటి శ్రమలు భరించాలా, అనేకమైనటువంటి నిందలు భరించాలా. బాబా బాబా రికమల రబా షందరి అల రబా బాబా. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ తల ఎత్తబడే రోజు, నీ తల ఎత్తబడే రోజు, నీ తల ఎత్తబడే రోజు, దించబడిన నీ కుటుంబం తల ఎత్తబడే రోజు, నీ తల ఎత్తబడే రోజు. బాబా బాబా రికమల రబా షందరి అల రబా బాబా. అయ్యా, తుది శ్వాస వరకు నీ కొరకు నిలబడతానయ్యా, నిలబడతానయ్యా. ఆమేన్. పిడికిలి బిగించాలా, బిగించాలా పిడికిలి. రేయ్ షడ్రక్ మెషక్ అబేద్నెగోలారా, మిమ్మల్ని చంపేస్తాం, జాగ్రత్త. మీరు గనక ఇది చూడండి, మీరు గనక నా విగ్రహానికి నమస్కారం చేయకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తామంటే కాంప్రమైజ్ అయ్యారా? నో, దూకారు వాళ్ళు అగ్నిగుండంలోకి. ఆమేనానండి. దూకిన బిడ్డలను దేవుడు విడిచిపెట్టాడా? చెప్పాలా మీరంతా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా 3 వ్యక్తులుగా ఆ అగ్నిగుండంలో కాలిపోతున్నటువంటి ఆ అగ్నిగుండంలోకి 4వ వ్యక్తి దూకాడు. దూకిన దేవుడే నీ కొరకు నిలబడబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
ఆమేన్. నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన, నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆయన, నిలబెట్టబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు, నిలబెట్టబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవ్వరి ముందైతే ఇలా తల దించుకొని వెళ్ళిపోతున్నావో, ఇలా తల దించుకొని వెళ్ళిపోతున్నావో, ఇట్లా వెళ్ళిపోతున్నావో, వారి ముందే నువ్వు ఇట్లా వెళ్ళబోతున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇలా ఎత్తబోతున్నావు, యేసు నామములో తల ఎత్తబోతున్నావు, ఎత్తబోతున్నావు, ఎత్తబోతున్నావు. దావీదుని లేవనెత్తిన దేవుడు, యోసేపుని లేవనెత్తిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను లేవనెత్తబోతున్నాడు. ఎస్, శ్రమల ద్వారానే పరిపూర్ణత, శ్రమల ద్వారానే పరిపూర్ణత. కొట్టాల చప్పట్లు, చప్పట్లు కొట్టాలా, కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. ఎస్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను అనుకునేవాడిని, చిన్నప్పుడే అమ్మని ఎందుకు తీసుకున్న యేసయ్య, చిన్నప్పుడే నన్ను ఎందుకు అనాథగా మార్చిన యేసయ్య అని ఏడుస్తా 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 ఉండేవాడిని. కానీ అమ్మ గుర్తుకొచ్చి ఏడుస్తా ఉండేవాడిని. అమ్మ కావాలి, అమ్మ కావాలని. అమ్మ అనే పేరుతో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు, అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్లు, అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయము, అమ్మ అనే పేరుతో అనేకమైనటువంటి పాటలు రాయడం, అనేకమైనటువంటి మాటలు రాయడము, అమ్మ గురించి అనేక మందికి బీటెక్ కాలేజెస్లలో, డిగ్రీ కాలేజెస్లలో, పీజీ కాలేజెస్లలో సెమినార్స్ ఇస్తున్నటువంటి నేను ఎందుకు అనాథగా నేను మారానంటే, అనేక మందికి నేను అమ్మగా మారాలి అంటే నాకు అమ్మ దూరం అవ్వాలి. అనేక మందికి నేను అమ్మ ప్రేమను పంచాలి అంటే నేను అమ్మకు దూరమై కష్టాల కొలమిలో కాల్చబడాలి. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు శ్రమలు వస్తున్నాయని చెప్పి, నిందలు వస్తున్నాయని చెప్పి ఆగిపోతున్నావా? ఈ లైవ్ నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావో, శ్రమల ద్వారా దేవుడు నీకు సిరులు ఇవ్వబోతా ఉన్నాడు. శ్రమల ద్వారా సిరులు. ఈరోజు నా మెసేజ్, శ్రమల ద్వారా సిరులు. పిడికిలి బిగించండి. శ్రమల ద్వారా సిరులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. శ్రమల ద్వారా సిరులు. ఎడారిలో ఉన్న నాదు బ్రతుకు కళ్ళు తెరవద్దు. నీ కృపతో నింపితివి. కన్నీరు కారు. ఎడారిలో ఉన్న నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. ఒక కీడైనదని చేరక నన్ను నీకే మహిమ ప్రభువా. తండ్రిగా మార్చావు, స్తోత్రం యేసయ్యా. ఒక కీడై నీ గుండెలో ఉన్న వేదనంతా ప్రభువుకు చెప్పుకో. తండ్రిగా కాచావు, స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. నీకే నీకే స్తోత్రం. నీరు పాపగా కాచితివి, స్తోత్రం. యేసయ్యా నీకే మహిమ ప్రభువా. నీకే నీకే స్తోత్రం. కను పాపగా కాచితివి, స్తోత్రం. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. యేసయ్యా, నీ ప్రత్యక్షత నా మందిరంలో ఉంచినందుకు వందనాలు. నేను నా ఇల్లు, నా నీకున్న అప్పులు తొలగించబడే రోజు. మానక స్తుతి. బంధువుల ముందు కన్నీరు కారుస్తున్నావేమో, నో. నీ కను దేవుని మందిరంలో కన్నీరు కార్చు. కాచి
నే చెదరక మోసావు స్తోత్రం నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడుపై నడచితివే నీకే నీకే స్తోత్రం కను పాపగా కాచితివి స్తోత్రం ఎవరు సమయాన్ని వృధా చేయొద్దు. నీకే చెప్పుకోండి ప్రభువుకు, ప్రభువుకు చెప్పుకునే సమయం, కను పాప నీ పాదాలు వినే సమయం, నీకు విజయం ఇచ్చే సమయం ఇది. యేసయ్యా నీకు విజయం ఇచ్చే సమయం ఇది. ప్రభుకు చెప్పుకో నీలో ఉన్న వేదన, ప్రభువుకు చెప్పుకో నీలో ఉన్న బాధ. ఈరోజు ఈ మందిరానికి ఎందుకు నడిపించబడ్డావు? నిన్ను లేవనెత్తబోతున్నాడు నా దేవుడు. టైం వేస్ట్ చేయొద్దు, దిక్కులు చూడొద్దు. లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్న నాదు బ్రతుకును మేలులతో నింపితి. అవునయ్యా, ఎడారిలో ఉన్న మా బ్రతుకులను మార్చినవయ్యా. ఎడారిలో Yes, Lord. ఉన్న నా జీవితమును మేలులతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచితివి స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచితివి స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడిపితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడిపితివే. ఎబినేజరే Yes, Lord. ఎబినేజరే నా తోడు. Yes, Lord. ఎబినేజరే నా తోడువై నడచితివే. నీకే స్తోత్రం. మీకే స్తోత్రమయ్యా. కను పాపగా కాచితివి స్తోత్రం. నీకే నీకే స్తోత్రం. కను పాపగా కాచితివి స్తోత్రం. నేను నా యేసయ్యా, నా ఇంటి నా పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా పరిచర్యను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను. నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. ప్రతి ఒక్కరం నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. రెండు చేతులు పైకి లేపి ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే నా తోడువై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తోయా నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఏ స్థలంలోనైతే మా తల దించబడ్డదో ప్రభువా, ఆ స్థలంలో మా తల ఎత్తబడాలయ్యా.
అయ్యా, ఏ స్థలములో మేము తల దించుకున్నామో ఆ స్థలములో మా తల ఎత్తబడాలి ప్రభువా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నానయ్యా అని ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సేవకురాలు ప్రార్థన చేస్తారు. యేసయ్యా స్తోత్రం. తండ్రి మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, దయగల తండ్రి మీకు వందనాలు, మమ్మల్ని ప్రేమిస్తున్నవాడా మీకు వందనాలు. ప్రభా ఇదిగోండి ఎంత మంచి దేవుడవై ఉన్నావయ్యా. ప్రభా ఇదిగోండి శ్రమ పెట్టిన కొలది విస్తరించి ప్రబలిరి అని మాట్లాడిన దేవుడవయ్యా మీకు వందనాలు. శ్రమ ప్రభా ఇదిగోండి మాకు మేలును తీసుకొస్తుందని, శ్రమ మాకు విజయాన్ని తీసుకొని వస్తుంది, శ్రమ మాకు సిరులు తీసుకొస్తుందని మాట్లాడినందుకు మీకు స్తోత్రమయ్యా. ఈ రోజున మా కన్నీటిని మీరు తుడిచినందుకు స్తోత్రం. ఎంతమంది అయితే దుఃఖముతో ఉన్నారో ప్రభా ఇదిగోండి వారి దుఃఖాన్ని ప్రభా వారి కన్నీటిని నాట్యముగా మార్చినందుకు స్తోత్రమయ్యా. ఎంత వేదనతో బాధలతో ఇబ్బందులతో ఇరుకుల మధ్యలో ప్రభా ఇదిగోండి మందిరములో అడుగు పెట్టారు, సమస్తము ఎరిగిన దేవుడవై ఉన్నావయ్యా. ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ప్రభా ఇదిగోండి మా జీవితాలను మార్చే అద్భుతమైన దేవుడవు, మా కొరకు నిలబడే దేవుడవు. మనుషులు మా చేయి వదలచ్చు, మమ్మల్ని విడిచిపెట్టచ్చు, మమ్మల్ని తృణీకరించవచ్చు, మమ్మల్ని మోసపుచ్చచ్చు, కానీ నీవు మాత్రము, నీ ప్రేమ మాత్రము ఎన్నిటికీ విడువనిది ఎడబాయినదయ్యా. నేను ఆశ్రయిస్తున్నామయ్యా. ఎబినేజరే నీవే మా దిక్కు తండ్రి, నీవే మా సహాయకుడవై ఉన్నావు. మాకు నీవు తప్ప వేరే దేవుడు లేడయ్యా. నీవే మా కాపరివై ఉన్నావు. మమ్మల్ని నడిపించు తండ్రి, సహాయము చేయండి. ఈ శ్రమలో మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నా. ఈ శ్రమ నుంచి మీరే మమ్మల్ని దాటించమని వేడుకుంటున్నా. ప్రభా ఇదిగోండి మీరే మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. ప్రభా ఇదిగోండి మీ సేవకు నిలబెట్టుకొని అద్భుతంగా మీరు మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఇంకా వాడుకోండి. కూడొచ్చిన సంఘం అంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ కొరకు నిలబడే వారిమిగా మేమందరం ఉందుముగాక అని ప్రార్థిస్తున్నాం. నిలబడే వారిమిగా ఉందుముగాక. ఎన్ని శోధనలు వచ్చి నిలబడే వారిమిగా ఉందుముగాక. అట్టి శక్తిని మాలో నింపండి అయ్యా. ధైర్యాన్ని మాలో నింపండి, సహనాన్ని మాలో నింపండి అయ్యా. ఓపికను మాలో నింపండి అయ్యా. మీ ప్రభా ప్రేమను మాలో నింపండి అయ్యా. ప్రార్థన జీవితాన్ని మాలో నింపండి, వాక్యానుసారమైన జీవితాన్ని మాలో నింపండి. మీరే సహాయకుడుగా ఉండి నడిపిస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.